ఇక మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు అడుగు ముందుకు కదలవని స్వయంగా ఒక మంత్రి ఒప్పుకోవడం జరిగింది. మంత్రి ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుందని అనుకోవాలి? కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే మాట ఈరోజు మంత్రి సురేఖ చేసినటువంటి కామెంట్స్ తో తేలిపోయింది. ఎందుకంటే ఆ అవినీతి మంత్రి వచ్చినటువంటి ఫైల్ కి సంబంధించి డబ్బులు తీసుకుంటే ఏ మంత్రి సైన్ పెట్టాడు, కానీ నేను మాత్రం ఏదైతే ఎటువంటి అవినీతికి డబ్బులు తీసుకోకుండానే ఫైళ్లు సంతకం పెట్టానని ఆమె చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా కాంట్రాక్టర్లు 20% కమిషన్ అంటూ ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందే ధర్నా దిగినటువంటి పరిస్థితి. ఏదైతే డబ్బులు ఇవ్వందే బిల్లులు అవ్వడం లేదు, అదేవిధంగా ఎటువంటి ఫైళ్లు ముందుకు వెళ్ళడం లేదు. ఇటు ఏదైతే హైదరాబాద్ పరిధిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేదా లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలన్నా రేట్లు ఫిక్స్ చేసి మరి ఏదైతే వసూలు చేస్తున్నటువంటి తీరు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ రకంగా అవినీతి జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఓపెన్ గా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. కమిషన్ లేనిదే ఏ పని కాంగ్రెస్ లో జరగడం లేదన్నటువంటి మాట అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా మంత్రి సురేఖ ఆ రకంగా మాట్లాడడం పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. కాంగ్రెస్ లో ఒక దుమారం అయితే రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆమె కొంత వివరణ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాము చేసినటువంటి కామెంట్స్ వక్రీకరించారని ఆమె చెప్తున్నప్పటికీ స్వయంగా అక్కడ మాట్లాడిన వీడియో కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, రెండోది ఆమెకు ఆ పార్టీ నుంచి కూడా కొద్దిగా మందలించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ రకంగా అవినీతి జరుగుతుంది, ఓపెన్ గా కమిషన్ ఏ పనికి ఎంత తీసుకుంటున్నారు అనేది బహిరంగ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉంది. వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? ప్రదీప్, మాట్లాడారా మంత్రివర్గంలోని వాళ్ళు? అయితే ఇప్పటి వరకు అయితే బయటకు ఎవరు మాట్లాడలేదు, కానీ ఆమెతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత వివరించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక నోట్ రిలీజ్ చేసినటువంటి సమాచారం అంతా ఉంది. నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడతానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక మంత్రి స్వయంగా రాష్ట్రంలో మంత్రుల వద్ద ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతా ఉంది, ఫైళ్లు కదలాలంటే పైసలు ఇవ్వాలని చెప్పినటువంటి తీరు సంబంధించి మాత్రం కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కలకలం అయితే రేపుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.